ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 3:5. యోహాను సువార్త 3:5 వాక్యం ఇలా ఉంది: ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయే వాక్యం చాలా లోతైనది, చాలా గంభీరమైనది, మన నిత్య జీవాన్ని మార్చగల శక్తి కలిగిన వాక్యం. చాలామంది ఇలా అనుకుంటారు: నేను మంచి మనిషిని, నేను ఎవరికి చెడు చెయ్యను, నేను దేవుని నమ్ముతాను అని. కానీ యేసుప్రభు చెప్పిన ఈ మాటలు మనలను ఆలోచింపజేస్తాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మంచి పనులు సరిపోవు, చర్చికి వెళ్తే సరిపోదు. అయితే మరి ఏం అవసరం అంటే అది ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మాటలు యేసుప్రభు ఎవరికి చెప్పారు అంటే నికోదేము అనే ఒక మత పండితుడికి చెప్పాడు. అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, అలాగే ప్రజల దృష్టిలో చాలా నీతిమంతుడైన వ్యక్తి అని గుర్తింపు కూడా ఉంది. అయినా యేసుప్రభు అతనితో ఏమంటున్నాడంటే నీకు మళ్ళీ జన్మ అవసరమని. ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన మాటలుండి, మొదటిగా నీటి మూలముగాను జన్మించడం అని, అంటే పశ్చాత్తాపంతో మారు మనసు పొందడం, పాత జీవితాన్ని విడిచిపెట్టి పాపాలను వదిలిపెట్టి బాప్తిసం ద్వారా మళ్ళీ జన్మించడం అని. అది మన పాత జీవితాన్ని విడిచి కొత్త జన్మ అనుభవంలోనికి రావడం. రెండోదిగా ఆత్మ మూలముగాను జన్మించడం అని, అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించడం, మన హృదయాన్ని మార్చడం, మన ఆలోచనలను మార్చడం, మన జీవన విధానాన్ని మార్చడం. ఇది లోపల మార్పు, బయట కనిపించకపోయినా దేవుడు చూస్తాడు. నీరు అనేది బయట మార్పు, ఆత్మ అనేది లోపల మార్పు. ఈ రెండు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశం అనేది జరగదని యేసు స్పష్టంగా చెప్పాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇందాక చూసాం కదా, నికోదేము జీవితం. నికోదేము ధర్మశాస్త్రం తెలిసినవాడు, ప్రార్థనలు చేసినవాడు, మతపరమైన పనులన్నీ చేసేవాడు. కానీ అతనిలో లోపం ఏంటి అంటే లోపలి మార్పు లేదు, అలాగే ఆత్మ జన్మ లేదు. అందుకే యేసయ్య అతనికి మళ్ళీ జన్మ అవసరమని చెప్పాడు. అలాగే పౌలు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని కోసం పనిచేస్తున్నాను అనుకున్నాడు. కానీ యేసయ్య దేవుడని తెలియదు. క్రైస్తవులను హింసించాడు. కానీ దమస్కు మార్గంలో యేసయ్య అతన్ని కలిశాడు. అతని హృదయం మారింది, అతని జీవితం పూర్తిగా మారింది. అందుకే అతడు ఆత్మమూలంగా మళ్ళీ జన్మించాడు. కాబట్టి మనం కూడా మారాలి. బయటికేమో క్రైస్తవులాగా, కానీ మారు మనసు లేదు. బయటకు చర్చికి వెళ్ళడం, పాటలు పాడడం, సేవలు చేయడం ఉంది. కానీ లోపల క్షమించలేని మనసు, ద్వేషం, అబద్ధం, గర్వంతో నిండి ఉంది. ఇది ఆత్మ జన్మ కాదు. కాబట్టి దేవుడు లోపల మార్పును కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన పాపాలను అంగీకరించాలి. ప్రభువా, నేను పాపిని అని నిజంగా ఒప్పుకోవాలి. రెండోదిగా పాత జీవితం విడిచిపెట్టాలి. పాత అలవాట్లు, పాత మార్గాలు, పాత ఆలోచనలు వదిలేయాలి. మూడవదిగా పవిత్రతకు స్థానం ఇవ్వాలి. మన జీవితం మన చేతిలో కాదు, దేవుని చేతిలో ఉండాలి. నాలుగోదిగా ప్రతిరోజు ఆత్మలో నడవాలి, అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఐదోదిగా మారిన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మన మాటలతో కాదు, మన జీవితంతో వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము చాలాసార్లు బయటకు క్రైస్తవుల్లాగా ఉన్నాం, కానీ హృదయంలో మారు మనసు లేకుండా జీవిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించుము. ఈ రోజు మాకు నిజమైన మారు మనసు దయచేయండి ప్రభువా. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మళ్ళీ జన్మించేటట్టు చేయండి. మా పాత జీవితాన్ని తొలగించుము, మాలో కొత్త హృదయాన్ని దయచేయము. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. మా జీవితం నీకు ఉపయోగపడేలాగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.